మొన్న ఢిల్లీలో శ్రద్ధా వాకర్, నిన్న బెంగళూరులో మహాలక్ష్మి, నేడు హైదరాబాద్లో వెంకటమాధవి. ఒకడు నిండు గర్భిణి అయిన భార్యపై కూర్చుంటాడు, ఇంకొకడు నడి రోడ్డుపై ప్రియురాల్ని పొడి చేస్తాడు. మనుషుల్లో రాక్షసులను మించినటువంటి సైకోయిజం. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుందా? రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారా? క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారా? చంపడం, ముక్కలుగా నరకటం పెరిగిపోతోందా? కుక్కరలో ఉడికించి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? మనుషుల్లో పైశాచికత్వం రోజు రోజుకు పెరిగిపోతోందా? ఒకరిని మించి మరొకడు సైకోల్లా ప్రవర్తిస్తున్నారా? కట్టుకున్న పెళ్లాళ్ళు, ప్రేమించిన ప్రియురాళ్లను నడి రోడ్డులో నరికేస్తున్నారా? ఇదే ఇవాల్టి టాప్ స్టోరీ. ఒకడు ప్రియురాల్ని చంపి ఫ్రిడ్జ్లో దాచేస్తాడు, ఇంకొకడు భార్యను ముక్కలు ముక్కలుగా నరుకుతాడు, మరొకడు డెడ్ బాడీ కుక్కర్లో ఉడికిస్తాడు, మరో చోట బాడీని హీటర్తో ఉడికించి పౌడర్ చేస్తాడు. ఒకరిని మించిన క్రూరత్వంలో మరొకళ్ళలో కనిపిస్తోంది. వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు ఉండేవాళ్ళు. ఆ క్రూరాతి క్రూరమైన నియంతల్లో ఉగాండా నియంత ఇది ఆమెన్ ముందు వరుసలో ఉంటాడు. పేరు చెబితే ఉగాండాలో వణికిపోయేవారు. ఈ ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తరువాత వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతేకాదు, మృతదేహాలతో ఒంటరిగా ఎక్కువగా గడిపేవాడు. ఇది ఆమెన్ తన శత్రువులను చంపడమే కాదు, వాళ్ళు చనిపోయిన తరువాత వారి శవాలను కూడా వదిలేవాడు కాదు. మార్చురీలో శవాలు తెరిచి ఉంచేవాడు. వాటి మూత్రపిండాలు, కాలేయం, ముక్కు, పెదవులు మాత్రం మాయమైపోయి. ఇది ఆమెన్ను మించిన సైకోలు, రాక్షసులు ఇండియాలోనూ ఉన్నారు. హైదరాబాద్లో భార్య వెంకటమాధవిని హత్య చేసిన భర్త గురుమూర్తి ఆమె ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను పక్కన పెట్టుకుని 2 రోజుల పాటు మద్యం తాగాడు. అంతటితో ఆగని పైశాచికత్వం కుక్కర్లో ఉడికించాడు. ఆ తర్వాత ముక్కలను రోట్లో వేసి దంచాడు. ఆ పౌడర్ను డ్రైనేజ్లో వేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి శ్రద్ధా వాకర్ హత్యతో ఈ తరహా కిరాతక హత్యలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా పాశవిక హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని మెహ్రాలీ ప్రాంతంలో ఆఫ్తాబ్ అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ను హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ దుర్మార్గుడు ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి అటవీ ప్రాంతంలో పడేశాడు. ముంబైలో పనిచేస్తున్న సమయంలో నిందితుడు ఆఫ్తాబ్, శ్రద్ధ ఫ్రెండ్స్ అయ్యారు. ఢిల్లీలో కొన్నాళ్ళు సహజీవనం చేశారు. అయితే పెళ్లి కోసం ఆఫ్తాబ్పై శ్రద్ధ ఒత్తిడి చేయడంతో ఆగ్రహంతో ఆఫ్తాబ్ శ్రద్ధ గొంతు కోసి హత్య చేశాడు. హత్య తర్వాత శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని ముక్కల ముక్కలుగా నరికినట్లు ఆఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు పెద్ద సైజు ఫ్రిడ్జ్ కొని అందులో మృతదేహం ముక్కలను ఉంచాడు. అడవిలో ఆ డెడ్ బాడీ ముక్కలను విసిరేశాడు. బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను చంపి 50కి పైగా ముక్కలుగా కోశాడు దుర్మార్గుడు. భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి అనే మహిళను ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనే హత్య చేసి మృతదేహాన్ని 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్మెంట్ వాసులు యజమానికి ఫిర్యాదు చేశారు. తొలుత పాడైపోయిన ఆహారం వల్ల దుర్వాసన వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. ఆ బ్యాడ్ స్మెల్ భరించలేని ఒక రేంజ్లో వస్తుండటంతో అపార్ట్మెంట్ ఓనర్ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి లోపల పరిశీలించారు. రిఫ్రిజిరేటర్ నుంచి వాసన వస్తున్నట్లు గుర్తించినటువంటి వాళ్ళంతా డోర్ ఓపెన్ చేసి హతాశులయ్యారు. మొత్తం మహిళ శరీర భాగాలు రక్తంతో ఆ ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి ఉంది. ఢిల్లీలోనే సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి తన పార్ట్నర్ నిక్కీ యాదవ్ను గొంతు కోశాడు. మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో పడేసిన కొన్ని గంటల తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. గతేడాది ముంబైలో జరిగిన హత్య మరింత సంచలనం రేపింది. ముంబై నగర శివార్లలో 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్న 56 ఏళ్ల మనోజ్ సహాని సరస్వతి వైద్యను హత్య చేశాడు. ట్రీ కట్టర్తో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. కొన్ని ముక్కలను కుక్కలకు ఆహారంగా వేసిన ఆ దుర్మార్గుడు మరికొన్ని
భాగాలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించి ప్లాస్టిక్ కవర్లో వేసి పడేశాడు. గతేడాది హైదరాబాద్లో నర్స్ అనురాధారెడ్డిని హత్య చేసిన చంద్రమౌళి ఆ డెడ్ బాడీని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. హత్య చేసిన 3 రోజుల తర్వాత తలను పడేయటంతో ఆ మర్డర్ విషయం వెలుగు చూసింది.